హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డిఏ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఈరోజు అయితే వెజ్ పలావ్ అయితే రెడీ చేస్తున్నా. ఇక్కడ ఐటమ్స్ అన్నీ అయితే రెడీ పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అయితే వేస్తున్నాను అనమాట ఇంట్లో. ఓకేనా, ఇవి అయితే రైస్ అయితే మామూలు రైస్. ఇక్కడైతే ఆలు, టమాటీ, క్యారెట్, బఠానీ, ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర, మళ్ళీ నెక్స్ట్ మిక్సీలో అయితే అల్లం ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే ఇవైతే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. నెక్స్ట్ కుక్కర్లో అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం చేస్తున్నా. చాలా అంటే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. ఇంట్లో ఇలా అయితే రెడీ చేసుకోవచ్చు. మనం ఏదైనా చిన్న చిన్నగా ఫెస్టివల్స్ ఏదైనా వేసుకున్నా కూడా ఇలా హెల్తీగా అయితే తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం చేసిన. హోల్ గరం మసాలా అయితే అన్నీ అయితే వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఇందులో అయితే మిరియాలు కూడా యాడ్ చేసిన అనమాట. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. అన్నం మాత్రం బాగా కుదిరింది అనమాట. మనకు పెళ్ళిళ్ళల్లో చేసే అన్నంలాగా అయితే వచ్చింది. సేమ్ అలానే వచ్చింది అనమాట. ఇలా అయితే వేయించేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా. నెక్స్ట్ పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి మిక్సీ పట్టినాం కదా, పేస్ట్ అయితే వేసుకోవాలి. అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఒక పెద్ద సైజ్ ఆలు అయితే తీసుకోవాలి. మనకి రైస్లో కాబట్టి ఒక ఆలు అయితే సరిపోతుంది అనమాట. పెద్దదైనా చిన్నవి అయితే 2 తీసుకోవచ్చు. నెక్స్ట్ క్యారెట్, ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్యారెట్ అయితే వేసుకుంటున్నా. ఇదైతే కొంచెం వేగినాక అయితే టమాటా, బఠానీ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. మిల్మికర్ అయితే లాస్ట్లో వేసుకోవాలి. ఇలా మంచిగా కొంచెం నూనెలో అయితే ఫ్రై కావాలి అన్నీ. చాలా అంటే చాలా బాగా వచ్చింది అన్నం అయితే. ఇంకా కొంచెం ఉందన్నమాట ఇప్పటికి. ఇప్పుడు ఒకరికి అవుతుంది అంతే. ఇలా అయితే మంచిగా అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ధనియాల పౌడర్, సరిపడా ఉప్పు అయితే వేసుకొని మనం రైస్ దేంతో తీసుకున్నామో కొలత వైజ్ అయితే వాటర్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే చెంబుతోటి 1.5 తీసుకున్నా. 1.5కు 2.5 వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే బియ్యం అనేది నానే ఉంటాయి కాబట్టి కొంచెం హాఫ్ అయితే తక్కువ తీసుకున్నాను అనమాట. కరెక్ట్ అయితే మంచిగా అయితే అయిందనమాట. ఇక్కడ మరిగినాక అయితే రైస్ అయితే వేసుకోవాలి. ఒక 2 విజిల్స్ అంతే. 2 విజిల్స్ కంప్లీట్ అవ్వడంతో గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. రైస్ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. కొంచెం నీరు కూడా ఏం లేదనమాట. మంచిగా కుక్ అయిపోయింది కుక్కర్లో. ఫస్ట్ టైం అయితే వేసిన ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వెజ్ పలావ్ అయితే ఇంట్లోనే ఈజీ అయితే రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పిల్లలకైతే ఇలా అప్పుడప్పుడైతే తినిపించాలి. చాలా హెల్తీ అనమాట. ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఉంటాయి కాబట్టి. ఇక్కడనేమో ఆలు మసాలా కర్రీ అయితే తీసుకున్నా. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే నువ్వులు, కొబ్బరి అయితే వేసేసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ చింతపండు కూడా రెడీ పెట్టేసుకున్నా. ఇది మొత్తం అయితే మిక్సీ అయితే కొట్టేసుకోవాలి ఫ్రెండ్స్. పేస్ట్ అయితే కట్టేసుకోవాలి. ఆలు అయితే ఆల్రెడీ కటింగ్ అయితే వేసి అయితే పెట్టేసుకున్నా. మార్నింగ్ 9:30కి స్టార్ట్ చేస్తే మా చిన్నకైతే బాక్స్ అయితే వండిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా రెడీ అయితే పెట్టేసుకున్న కర్రీలోకి. ఇవైతే అన్ని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. పేస్ట్ లాగా అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇలా పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో హోల్ గరం మసాలా, నెక్స్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, టమాటా ఇవన్నీ అయితే వేయించేసుకోవాలి. మంచిగా వేయాలన్నమాట. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఫస్ట్ వేసుకొని మళ్ళీ కొంచెం వేయించుకోవాలి. వేయించేసుకున్నాక ఆలుగడ్డ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రాసెస్ అంతా నడుస్తూ ఉంటాయి. మంచిగా అయితే కుక్ చేసుకోవాలి అన్నీ. మసాలా కర్రీ కూడా బాగుంది. ఇలా అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. కొంచెం వేయించినాక అయితే అల్లం ఎల్లిగడ్డ, పసుపు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి కొంచెం వేయించుకున్నాక తర్వాత అయితే ఆలుగడ్డ అయితే యాడ్ చేసుకోవాలి.
అయితే వేసేసుకున్నాం. ఇవి కలిపేసుకొని ఉప్పున్న కారం అయితే సరిపడా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉప్పు కారం వేసుకొని కలిపేసుకొని అయితే రెడీ అయితే పెట్టేసుకోవాలి. ఆయిల్లో అయితే ఫ్రై చేయాలన్నమాట ఆలు అనేది ఫస్ట్. తర్వాత ఇప్పుడు పెరుగు అయితే యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. గ్రేవీ మంచిగా రానికి అయితే పెరుగు అయితే వేస్తున్నాం. ఇలా అయినాకైతే ఇప్పుడు మనం పట్టిన మిక్సీ పేస్ట్ ఉంది కదా, పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి. మంచి స్మెల్ అయితే వస్తుంది అన్నమాట కర్రీ మాత్రం. ఇది కొంచెం ఉంది కర్రీ చపాతీలోకి అయితే రెడీ చేయాలి ఫ్రెండ్స్. ఆలు మసాలా కర్రీ అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ వెజ్ పలావ్ అయితే ఫస్ట్ టైం అయితే ట్రై చేసిన ఫ్రెండ్స్. ఇంట్లోనే పిల్లలు అయితే మంచిగా 3 పూటలు అయితే తిన్నారనమాట. ఈ ఆలు మసాలా కర్రీ అండ్ వెజ్ పలావ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ఓకేనా. మంచిగా అయితే కుదిరిందనమాట రెండు. ఇప్పుడైతే మా లక్ష్మణ్కి అయితే ప్లేట్లో అయితే పెట్టేసిన, ఓకేనా ఫ్రెండ్స్. ఇదైతే రైస్ కుక్కర్లో అన్నం అయినాక పిక్ అయితే తీసిన అనమాట, ఓకేనా. ఇవి కూడా షేర్ చేస్తున్న వీడియోలో, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్, ఓకేనా. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇలా ఫెస్టివల్స్కి చిన్న చిన్న ఏమైనా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంట్లోనే హెల్దీగా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఇష్టంగా ఉంటారనమాట. మంచిగా అయితే కుదిరింది. ఇంకా బాస్మతి రైస్ లేకున్నా నార్మల్ రైస్ తోటి కూడా మంచిగా కుదిరింది అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.